అందులో ఈ బిల్డప్ లేదు కానీ నా ఫీలింగ్. ఇప్పుడు నీ తోటి కమ్యూనిటీస్లో చాలా మంది కొంతమంది ఇప్పుడు వెన్నెల కిషోర్ లాంటి వాళ్ళు చాలా వెల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు. అవును, 100% డిఫరెన్స్ ఉంటుంది. వెల్ ఎడ్యుకేటెడ్. ఇప్పుడు వాళ్ళతోటి కంపెనీ ఎలా, కంపెనీ అంటే సెట్లో బాగానే ఉంటారేమో కానీ తర్వాత వాళ్ళకంటూ అదర్ కంపెనీ ఉంటుంది కొంచెం, సాఫ్ట్వేర్ కంపెనీ. అవునవును, వాళ్ళు అలాంటి దాంట్లో మిమ్మల్ని కలుపుకునే సందర్భం అంటే ఇక్కడ అదే, ఇక్కడ అందరూ నన్ను అందరు రిసీవ్ చేసుకోవడం వల్ల బ్రహ్మానందం లాంటి వ్యక్తే అలీ గారు, సునీల్ అన్న, వేణుమాధవ్, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, శ్రీనివాస్ రెడ్డి అంటే నాకంటే సీనియర్లు. సప్తగిరి, శకలక్ శంకర్, మా ధనరాజు గడి వీళ్ళంతా నాకన్నా, అంటే ధనరాజు వేణు సీనియర్ అయినా వాళ్ళు అంటే నా కంటే పెద్దోళ్ళు, నా తర్వాత వచ్చిన వాళ్ళు వీళ్ళు. ఎవ్వరు నన్ను తక్కువ అంచనేయరు. వెన్నెల కిషోర్ అన్న పర్టికులర్గా నేను పర్సనల్గా వెన్నెల కిషోర్ అన్నకు నేను బాగా ఇష్టం. అంటే ఆయన ఇంటికి వెళ్ళి భోజనం చేసే అంత రిలేషన్. ఓకే, కాకపోతే ఏంటంటే మనమే కొన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు లిమిట్స్ ఇప్పుడు ఎవరితో కిషోర్ అన్న మాట్లాడతాను అనుకో లొకేషన్గా, ఇంకేంటన్నా కిషోర్ అన్న అనంగా చూస్తాం, ఎవరో డైరెక్టరో తెలియదు, ప్రొడ్యూసరో తెలియదు. తర్వాత వెళ్ళిన తర్వాత అరే ఏంట్రా అక్కడే ఉన్నావు ఎట్రా, అట్లా కాదన్న ఎవరు మాట్లాడితే వచ్చి చేరేసుకుని కూర్చోవాలి. అంటే ఇంత ఉంటుంది. అంటే నా లిమిటేషన్ నాకు తెలియదు. ఇప్పుడు బ్రహ్మానందం గారు నేనంటే ఇష్టమని ఎప్పుడు పడితే అప్పుడు క్యారవాన్లోకి వెళ్ళ కదా, ఆయన పర్మిషన్ లేనిది. అంటే ఈ జ్ఞానము మాకు తెలిసిపోతుంది, ఎందుకంటే 10 సంవత్సరాల్లో మాకు తెలుస్తుంది ఎప్పుడు మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఎప్పుడు అంటే మనకున్న చనువును ఎప్పుడు అడ్వాంటేజ్ తీసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి, అందులో డౌట్ లేదు. ఇప్పుడు మామూలుగా ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ కమెడియన్స్ ముఖ్యంగా సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఆ డైరెక్టర్లకి ఒక సెపరేట్ ఒక బ్యాచ్, ఒక హీరోలకి సెపరేట్ బ్యాచ్ అని అంటే రిజిస్టర్ అవుతుంటుంది. ఒక ఫలానా త్రివిక్రమ్ గారి సినిమాలో ఈ బ్యాచ్ ఉంటుంది, అలీ గారు లేకపోతే ఇంకో అయితే సుకుమార్ గారి బ్యాచ్లో ఇది ఉంటుంది. అలా నీ బ్యాచ్ కొంతమంది కృష్ణ గారు సుకుమార్ బ్యాచ్ అనుకోవచ్చా, లేకపోతే నువ్వు త్రివిక్రమ్ గారి సినిమాలు ఇప్పటివరకు చేయలేదు? త్రివిక్రమ్ గారి సినిమా చేయలేదు, అదృష్టం రాలేదు. ఇంకోటి ఏంటంటే నాకు పలానా వాళ్ళే వేషాలు ఇవ్వాలని లేదు, ఎందుకో మరి పిఆర్ఓ తక్కువ నాకు తెలియదు. కానీ అంటే ఏం జరుగుతుంటుంది అంటే ఆ కాంపౌండ్లోకి మీరు పోవడానికి కుదరదా, లేకపోతే కుదరదా అని ఏం లేదన్న. ఇప్పుడు రెగ్యులర్గా ఎవరిని కలవము, ఏ క్యారెక్టర్లు ఉన్నా నా పేరు రాస్తే ఖచ్చితంగా పిలుస్తారు, అది ఏ సినిమా అయినా. ఇంకోటి పర్టికులర్గా ఆఫీస్కి వెళ్ళి అంటే ఏం జరుగుతున్నాయి మనకి ఏం లేదా అనేది అంత ఆలోచించలే. మరి అంటే కొత్తగా ప్రయత్నం ఇప్పుడు త్రివిక్రమ్ గారి సినిమాలో చేయాలని ఉంటుంది కానీ కూడా అలా ప్రయత్నాలు జరగవా? జరిగినా కూడా వాళ్ళు రానివరా? అంటే అట్లా అని కాదు, ఇప్పుడు వెళ్ళి కలిస్తే బాగా అంటే రిసీవ్ చేసుకుంటారు బాగానే. ఎందుకంటే ఒకసారి లొకేషన్లో సమంత షూటింగ్ ఏదో జరుగుతుంది అప్పుడు నాకు ఏదో పక్కన షూటింగ్ జరిగితే వెళ్ళి కలిసా, నైట్ వేసుకున్నా. ఆ సినిమా మన కాదు సందీప్ కిషన్ అన్ను నిత్యమీనన్ చేశారు, రైటర్ రాజసింహ. అదే అమ్మాయి తప్ప ఒక అమ్మాయి తప్ప షూటింగ్ అప్పుడు పైన ఫ్లోర్లో సాంగ్ ఇంట్రడక్షన్ ఏదో చిన్న బిట్టు వెళ్ళా. శ్రీనివాస్ రెడ్డి అని ఉన్నారు, త్రివిక్రమ్ గారు హాయ్ సార్, హాయ్ రమేష్ ఎలా ఉన్నావు సార్, బాగున్నా, అవునా ఓకే ఏంటి నైటీలో అంటే సరే పక్క షూటింగ్ అంటే అక్కడ అంటే అట్లీస్ట్ కలిసినట్టే నా ఫీలింగ్. అట్లా అంటే ఒక లాజిక్ ఉంది. నేను ఇప్పుడు ఈ టైంలో నాకు ఒక్కటి అనిపించింది ఏంటంటే మారుతి గారి సినిమా చేస్తే బాగుండు అని. అంటే లండన్ నుంచి వచ్చిన తర్వాత మా వెంకట్ ఉంటాడు మా మేనేజర్, ఆయనతో ప్రాబ్లం అయ్యి ఇప్పుడు వెంకట్గా వద్దు అని మహేంద్రకి వచ్చి, మహేంద్రకి ఏంటంటే పెద్ద సర్కిల్ మహేంద్రది, అంటే వినాయక్ గారు వీళ్ళందరితో మాట్లాడతాడే మా వాడికి లేదా అని. అట్లా నేను మారుతి అన్నని కలిసా ఆఫీస్కి వెళ్ళి. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ నాకు ఇప్పుడు హరీష్ శంకర్ అన్న ఒక్క సీనే కానీ ఎట్లుంటుంది అని అమ్మ అసలు నా లైఫ్లో మర్చిపోను ఆ సీన్. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్లో కోటగారి ముందు గన్ను పట్టుకొని పవన్ కళ్యాణ్ లాంటి డైలాగులు చెప్తా. అంత అసలు ఎంత హరీష్ శంకర్ గారి సినిమా వేస్తే పిచ్చిలేస్తుంది. తమ్ముడు ఈ సీన్కు నువ్వే హీరో అంటాడు ఫస్ట్. అంటే మనల్ని ఎంత బూస్టప్ ఇస్తాడంటే నీ అమ్మ ఇంకా మనమే అన్నట్టు చేస్తాం. అంటే డైరెక్టర్లు మనల్ని అనుకుంటే పిలిచి 100% పెడతారు. మారుతి గారిని కలవడానికి రీజన్ ఏంటంటే అంతకుముందు ఎంఎస్ నారాయణ కూతురు సినిమా ఒకటి డబ్బింగ్ మలయాళం రీమేక్ ఏదో చేస్తే ఆ సినిమా కేరళలో వెళ్ళిన అప్పుడు మారుతి గారు ఫోన్ చేసిండ్రు కొత్త జంటకు. అందులో సెకండ్ హాఫ్ ఒక ట్రాక్ పెట్టిరు. మారుతి అన్న నన్ను పిలిచి ఈ ట్రాక్ భలే ఉంటుంది రమేష్ అంటే ఓకే అన్నాడు. ఎల్లుండి మండే షూటింగ్ క్యాన్సిల్ అయింది. ఫోన్ చేస్తే రమేష్ అది అనుకున్నాం కానీ మళ్ళీ సపరేట్ నీ క్యారెక్టర్ పెట్టడం అవుతుంది, పోసాన్ గారు ఆల్రెడీ ఉన్నారు దాన్ని కంటిన్యూ చేసినామని అందులో ఒక సీన్ ఇచ్చారు. ఆ తాగుబోతు ఒక సీన్ ఉంటుంది, అది అప్పటికే రేసు గుర్రం
బన్నీ గారికి నేను బాగా ఇష్టం. రేసుగుర్రం అప్పుడు కూడా రమేష్ ఉంటే బాగుంటుంది ఒక సీన్ అయినా అంటే ఒక సీన్ పెట్టారు. అప్పుడు ఆ థ్రోట్ క్యారెక్టర్ మారుతి గారి సినిమాలో పడితే అంటే ఇంకో లెవెల్లో ఉంటుంది కదా కలర్ఫుల్ అని నా ఫీలింగ్. అట్లా మారుతిని కలిశాను. ఇక మిగతా అందరూ నన్ను పిలుస్తారు, నాకు రిసీవ్ చేసుకుంటారు. నాకుండే మారుతి సినిమా చేస్తే బాగుంటుందని. మరి ఏమో ఇంకా ఎప్పుడు మరి తెలియదు. ఈ ఇంటర్వ్యూ తర్వాత పిలుస్తారని ఆశిద్దాం. అట్లా ఇంటర్వ్యూ ఇప్పుడు వెళ్ళి కలిస్తేనే ఆలోచించిన వాళ్ళు ఇంటర్వ్యూ తర్వాత ఇయ్యారు అనగాది కాదు, వాళ్ళు అనుకోవాలి. మన మనసులోని విషయాలు వాళ్ళకి కూడా రీచ్ అవ్వాలి కదా. ఎందుకు ఫోన్లు కూడా నేను మా మహేంద్రకి చెప్తా, మారుతాను ప్రతిసారి అన్న మనం చేయాలంటే లేదు రమేష్ సార్ కాదు. ఇప్పుడు ఒక యాక్టర్ వెళ్ళి కలిస్తే డిసప్పాయింట్ చేయరుగా ఏ డైరెక్టర్, హామీ ఇస్తాడు. వాళ్ళు అనుకున్నప్పుడే వేషం పడుతుంది, వాళ్ళు అనుకున్నప్పుడే అద్భుతమైన క్యారెక్టర్ ఉంటుంది. 4 సార్లు ఎత్తుకుతే ఏదో బ్యాక్గ్రౌండ్ పడేస్తారు, మనకు అట్లా ఇష్టం ఉండదు. ఇస్తే మంచి చేయాలి, లేకపోతే అవసరం లేదు కదా. మరి మన డైరెక్షన్ ఇప్పుడు యాక్టింగ్తో పాటు డైరెక్షన్ చేయాలని విపరీతమైన కోరిక ఉందంట. పిచ్చి నాకు డైరెక్షన్ చేయాలని అంటే గోదర్కన్లో అన్ని యాక్టింగ్ చేస్తా, కథలు రాస్తా, డైరెక్షన్ చేస్తా అని వస్తాం కదా. యాక్టింగ్ చేసినాం. మొన్న ఇంటికి మా బావళ్ళ అమ్మ చచ్చిపోయింది, అవ్వ. వెళ్ళిన రమేష్ అన్నని మా ఇనిషియల్ రామిల్ల మా చిన్నాయన కొడుకు. ఆడు ఏం సంపాదించినావు, ఏం చేస్తున్నావు అని అడగలే. ఇంకేందో యాక్టర్ అయినావు కదా, మరి డైరెక్షన్ ఎప్పుడు అన్నాడు. ఓరిని అమ్మ, నేను వీళ్ళందరికీ అప్పుడు చెప్పిన కదా అన్న. కానీ డైరెక్షన్ చేసేంత నాలెడ్జ్ లేదు. కానీ నేను ఇప్పుడు షూటింగ్ లేనప్పుడు ఖాళీగా ఉంటాగా, బయట తిరిగా. అలాంటి టైంలో సినిమాలు చూడు, యూట్యూబ్లో ఎవరన్నా తమిళ్లో మంచి సినిమా వచ్చిందని నా ఫ్రెండ్ అక్షర కుమార్ అని ఉంటాడు, ఆడు మంచి సినిమా వచ్చిందన్న చూడని చెప్పడం. నాకు తెలిసిన అసోసియేట్లు ఉంటారు కదా, ఫోన్ చేసి సినిమా చూడు బాగుంది, లూసియా బాగుంది, ఇలాంటి సినిమాలు చెప్తారు కదా. అవి చూసి అమ్మ భలే ఉన్నాయని ఫోన్లు చేసి వాళ్ళతో అసలు ఆ రైటర్ ఆ డైరెక్టర్ కూడా అంత డిస్కషన్ చేయడు. వాళ్ళకు నేను ఫోన్ చేసి సినిమా మామూలుగా లేదు ఇట్లాంటివి చేస్తుంటా. ఈ పిచ్ అంతా ఏమైందంటే కథలు మంచి స్క్రీన్ ప్లే తాగుబోతు రమేష్ పడాలి, థియేటర్లో క్లాప్స్ కొట్టాలని అయితే పిచ్చి ఉంది. బట్ ఆ పిచ్చి ఎంతవరకు కరెక్టో తెలియదు. కానీ శ్రీనివాస్ రెడ్డి అన్నకు, వెన్నెల కిషోర్కి, వీళ్ళందరికీ అప్పుడప్పుడు కథ, మా సత్యగాడికి, వీళ్ళందరికీ, ప్రవీణ్కి కథలు చెప్తుంటా. బాగానే ఆలోచిస్తున్నవారు అంటారు, నన్ను డిసప్పాయింట్ చేయరు. అట్లా నాకు తనికెళ్ళ భరణి గారు నా లైఫ్లో ఆయన శివుడి భక్తుడు, ఒక గొప్ప రైటరు, గొప్ప దర్శకుడు. అంటే అలాంటి మహానుభావుల మధ్యలో కూర్చొని ఆయన పక్కన ఫ్లైట్లో కూర్చొని ఆయనకు మాట్లాడి, అరే కథలు గీతలు అంటున్నావు అంటే ఒక కథ చెప్పి, బాగా ఆలోచిస్తున్నావురా, నీ దగ్గర కొత్త సెన్స్ ఉంది, కష్టపడి బిడ్డ తప్పదు అన్నాడు. అంటే నన్ను డిసప్పాయింట్ చేయలేదు. ఎందుకే మంచిగా యాక్టింగ్ చేసుకోవచ్చు కదా. ఎందుకంటే నేను ఇప్పుడు యాక్టింగ్ మంచి చేసి కథలు ఆఫీస్లో ఓపెన్ చేసి కథలు చేయ కదా. నాకేదో పిచ్చి ఉంది, ఏదో షూటింగ్కి వెళ్ళినా అక్కడ డైరెక్టర్ కాలు ఉన్నాడు, ప్రొడ్యూసర్ కాలు ఉన్నారు, కమెడియన్ కాలు ఉన్నాడు. అన్న గిట్లా అనుకుంటాను, ఎట్లుంటే చూడంటే బాగుంటే నవ్వుతారు, లేకపోతే హే అరే నువ్వు యాక్టింగ్ చేయి ఫస్ట్, ఇలాంటి కౌంటర్లు వేస్తుంటారు. దాన్ని ఆరోగ్యంగా తీసుకుంటా. నిజంగా అలాంటి టైం వచ్చినప్పుడు 100% నేను రైటింగ్ చేయాలన్నది ప్రజెంట్ నా కోరిక. మరోసారి వెన్నెల కిషోర్కి కౌంటర్ ఇచ్చావుగా, ఏంటి వేషాలు ఉన్నాక ఎందుకే నీకు డైరెక్షన్? అది ఒక సీన్ చేసేటప్పుడు కిషోర్ అన్నది చాలా ఏమంటారు అంటే, అదే చదువుకున్న వాళ్ళకు అదే తేడా. అంటే ఆయన ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసినోడు. ఒక సినిమా చేస్తున్నాం, సూపర్ స్టార్ కిడ్నాప్ ఏదో, అందులో కిషోర్కి నాకు గొడవ డిస్కషన్ జరుగుతుంటుంది. నువ్వేంటా 2 ఫ్లాపులు ఇచ్చినవరా, కావాలని అరే 2 ఫ్లాపులు, అరే ఒకటి యావరేజ్ ఆడింది, ఇలాంటివి అంటారా అని అనుకొని చేస్తాం సీన్లు. అరే ఎవడో కౌంటర్ వేసిన ఏంట్రా మన మీద, మనం వేసుకుందాం నువ్వు అంటాడు. ఆరోగ్యవంతమైనటువంటి ఇప్పుడు నువ్వు సినిమా తీసినావు, ఫ్లాప్ అయిందంటే అవునరా ఫ్లాప్ అయింది, ఇంకో తర్వాత ట్రై చేస్తలే అనుకోవడం వేరు. నేను బాగా తీసిన పోయింది అనుకోవడం కదా. అట్లా స్మార్ట్గా ఆలోచిస్తాడు, అందులో డౌట్ లేదు. ఆయన డైరెక్షన్ చేస్తుంటే కౌంటర్ మా సరదాగా వేసింది, ఆ ప్రోగ్రామ్ చూసి చాలా బాగుండేది. ఆ ప్రోగ్రామ్ ఇది నేను చెప్పింది సూపర్ స్టార్ కిడ్నాప్లో కావాలని డైలాగ్ చెప్పినావు. ఈ జఫా టైంలో కావాలనే అరే నువ్వు ఇట్లా నన్ను అలాంటి ఇంటర్వ్యూలు బాగా చేశాం కిషోర్ అన్న, 2-3 ఇంటర్వ్యూలు బాగా చేశాం.